హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ బఠానీ వండబోతున్నాను. బఠానీలు అయితే రాత్రి నానబెట్టి ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా మెత్తగా ఉడికిపోయినాయి. 4 విజిల్స్ పెట్టాను. ఇంకా మెత్తగా కావాలంటే ఒక 5 పెట్టుకోవచ్చు. ఇదైతే పిండి టిఫిన్కి పిల్లలు ఓట్స్ తింటారు కదా మాకు ఫ్రెండ్స్. ఇది కలిపి పక్కన పెట్టుకున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో వంటలన్నీ చూపిస్తున్నాను. అన్నం కూడా అయిపోయింది. వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్లోకి సాయంత్రం చపాతీకి కానీ పులకకి కానీ దేనికన్నా బాగుంటుంది, అందుకని ఎక్కువ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను ఈ పచ్చడికి. ఈ 3 వంకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సాంబార్ చేసుకుంటా పనికి వస్తాయని. బాగున్నాయని కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు కూరగాయలు తెచ్చినప్పుడు పెట్టాను కదా, చూసారుగా. వండబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకుతో సహా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం కస్తూరి మెత్తి కూడా వేసాను. ఇలా చేస్తే కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్గా అనిపిస్తుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అవి చిటపటమన్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. చూసి వేసుకోండి ఎక్కువ, ఎందుకంటే వంకాయలు కూడా ఉప్పులోనే నానబెడతాం కదా కట్ చేశాక, మళ్ళీ ఎక్కువ అయిపోద్ది. చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. వంకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయాను ఫ్రెండ్స్. అయినా పర్వాలేదు. టమాటా వేయకముందు వంకాయ మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుంటే సరిపోతుంది మర్చిపోయినప్పుడు. ఇప్పుడు సెల్లు బాగా వాడకం మొదలుపెట్టిన తర్వాత మధ్యమరుపులు అందరికి వచ్చేస్తున్నాయి అంట ఫ్రెండ్స్. ఎవరికేమో కానీ ముందు నాకు వచ్చింది. తర్వాత వేస్తాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా మగ్గింది. ఇప్పుడు కొంచెం దీన్ని సెంటర్ చేసామంటే ఆయిల్ మధ్యలోకి వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలంటారు కదా, అలాగా మర్చిపోయాం కాబట్టి ఇది సెంటర్లో ఆయిల్ ఉంటుంది కదా, ఇవన్నీ సైడ్ చేసేసి దీన్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది వేగిపోతుంది ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయిందాక ఇలా ఉంచుకొని అప్పుడు మొత్తం కలిపేసుకోవచ్చు. చూసారుగా ఉడికిపోయింది, పచ్చి వాసన అంతా పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సెంటర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టమాటా ముక్కలు వేయటానికి. నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటా ముక్కలు కాబట్టి బాగా ఉడికిన తర్వాత నొక్కేసుకోవచ్చు. ఇలాగన్నీ సెంటర్లో వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ కానీ ఉప్పు కానీ జల్లితే త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు. గ్రైండ్ చేసి కూడా వేసుకుంటారు. గ్రైండ్ చేసినప్పుడు వేసేది ఎప్పుడంటే ఉల్లిపాయలు మసాలా అంతా మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసి ఇవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవచ్చు. అది గ్రైండ్ చేసింది అప్పుడు వేయాలి ఫ్రెండ్స్. ముక్కలు అయితే ఇప్పుడు వేయాలి. కొంచెం ఉప్పు వేసాను కదా, మూత పెట్టుకుంటాను. మెత్తపడ్డాక ఒకసారి చూద్దాం. టమాటా మెత్తపడేలోగా పచ్చడి అయితే మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారుగా ఉప్పు వేసి, చింతపండు చూసారా నేను ఎంత ఎక్కువ వాడతాను అంటే, ఎందుకంటే చింతపండు నేను వాడను ఫ్రెండ్స్. ఏదంటే ఇది వాలకాన్ని చేయటమే. ఈ కొబ్బరి ఎక్కువ వాడతాను. కొబ్బరి లేకుండా కూడా చేసుకోవచ్చు పచ్చడి. కాకపోతే ఏంటంటే నిల్వ ఉండాలంటే ఎంతవరకే చేయాలి. ఆ రోజు అయిపోయిద్దే టేస్ట్గా కావాలనుకుంటే ఇలా కొబ్బరి వేసుకోవాలి. మాకు ఉండదు కాబట్టి నేను కొబ్బరి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ మిక్సీలో వేసుకున్నాను. ఈలోగా టమాటా మగ్గిందేమో చూద్దాం. చూసారా మెత్తబడింది. ఇప్పుడు దీన్ని ఇలా స్నాట్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ వచ్చింది ఫ్రెండ్స్.
మిక్సీ వేస్తే దాని టేస్ట్ మారిపోతుంది, అందుకే నేను ఎక్కువ శాతం ఇలాగే చేస్తాను. తప్పనిసరి అనుకుంటేనే మిక్సీ వేస్తాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని, ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు వేసాం కదా. ఇప్పుడు కారం వేసుకొని బఠానీ కూడా వేసుకుంటే లాస్ట్లో మసాలా జల్లితే అయిపోతుంది ఫ్రెండ్స్. 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని బఠానీ కూడా వేసేసుకుందాం. కూర అయిపోతుంది, బఠానీ కూడా ఉడికింది కాబట్టి తొందరగా అయిపోతుంది. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసుకొని టిఫిన్ కూడా చేసుకుందాం. ఇప్పుడు బఠానీ కూడా వేసేసుకుందాం. ఈ బఠానీ ప్లేస్లో పచ్చెనపప్పు కూడా ఉడకపెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా గట్టిగా తినేవాళ్ళు ఉడకపెట్టకుండా మామూలుగా నానబెట్టి కూడా వేసుకుంటారు. నాకు కొంచెం మెత్తగా గుజ్జుగా కావాలని ఉడకపెడతా ఉంటాను. దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్లో కొబ్బరి పొడి, కొద్ది గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుంటే వంకాయ బఠానీ కర్రీ చాలా టేస్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలాగుందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి, గరం మసాలా వేసుకుందాం. ముందు మసాలా దినుసులు వేసాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే కూర నిల్వ ఉండదు కదా. రుచిగా ఉండాలంటే కొబ్బరి వేసుకోవాలి. చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది కూర. వేసుకున్న తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటాను. ఇది వంకాయలు కడిగిన ఉప్పు నీళ్ళలో వేసాను, ఎందుకంటే దీని మీద ఏమన్నా మందులు అవి కొడతారు కదా. ఆకుకూరలు నేను కంపల్సరీ కూరగాయలు ఆకుకూరలు ఉప్పు నీళ్ళలోనే కడుగుతా ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకుంటాను ఇలాగా. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. లాస్ట్ కొత్తిమీర జల్లెట్టించేసుకుందాం. ఎంతో రుచికరమైన వంకాయ బఠానీ కర్రీ మీరు కూడా చేసుకోండి, తినండి ఫ్రెండ్స్. చూసారుగా ఆపేస్తున్నాను స్టవ్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, బెల్ సింబల్ కొట్టండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంట్లో చేసేవన్నీ మా ఫ్రెండ్స్కి పంపినట్టే మీకు పంపుతున్నాను. మీరు కూడా లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా సంతోషం. చూస్తున్నారుగా అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను.